ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. చర్యాల పట్టణ కేంద్రంలో శ్రీ కనకదుర్గామాత ఆలయ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా దుర్గమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జనగామ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర రెడ్డి కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ చర్యాల మండల ప్రజలను మరియు జనగామ నియోజకవర్గ ప్రజలను దుర్గమ్మ తల్లి చల్లగా చూడాలని ఆయన అన్నారు. ప్రజలు సుఖ సంతోషాలతో బాగుండాలని ఆ తల్లిని కోరారు. ఇక ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సంవత్సరం కావస్తున్నది. ఒక సంవత్సరం అయిన సందర్భంగా మరలా ఇదే సీజన్లో గత సంవత్సరం కూడా బ్రహ్మాండంగా చేరియాలు మొత్తం కూడా ముస్తాబైంది. దుర్గామాత గారి ఆశీస్సులతో, దుర్గమ్మ గారి ఆశీస్సులతో, ఆ అమ్మగారి చల్లని సూచనలతో చేరియాల పట్టణము, చేరియాల మండలము, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మంచిగా సుభిక్షంగా ఉన్నారు. అందుకే సంవత్సరం ఉత్సవాలు వల్ల మనం జరుపుకుంటున్నాం. ఈ ఉత్సవ సందర్భంగా కూడా వేలాది మంది ప్రజలు మన అమ్మవారిని దర్శించుకొని వారి చల్లని చూపుల కోసం వారందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. నిన్న బోనాలు పెట్టుకోవడం జరిగింది. ఇలా అమ్మవారికి మొత్తం కూడా అందరూ బియ్యం పోస్తూ ఉన్నారు. అదేవిధంగా మన బంధువులను, చుట్టాలను, అక్కయ్యలను, అన్నదమ్ములు అందరూ కూడా పిలుచుకొని మొత్తం ఊరంతా మొత్తం పండుగ వాతావరణం ఉన్నది. మరొకసారి నేను ఆ అమ్మవారిని చేతులు జోడించి వారిని ప్రార్థిస్తున్నాను. మా చేరియాల ప్రాంత ప్రజలకు మంచి పంటలు పండాలని, సుభిక్షంగా ఉండాలని, వారి యొక్క చల్లని చూపులు మా ప్రజల మీద ఉండాలని చెప్పేసి ఆ అమ్మవారిని నేను కోరుకుంటా ఉన్నాను. చేరియాల పట్టణంలో చాలా అద్భుతంగా, బ్రహ్మాండంగా దుర్గమ్మ వారి ఆలయాన్ని ప్రతిష్ఠించుకొని సంవత్సరం కావస్తున్నది. మొదటి వార్షికోత్సవం అని చెప్పొచ్చు. ఈ సందర్భంగా గత సంవత్సరం ప్రతిష్ఠించినప్పుడు కూడా చేరియాల మొత్తం కూడా అద్భుతంగా పండుగ జరుపుకున్నది. ప్రతి ఇల్లు, ప్రతి వాడ మొత్తం కూడా దుర్గమ్మ వారిని కొలిసింది. గత సంవత్సరం నుంచి కూడా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మంచిగా పంటలు పండుతున్నాయి, మంచి సుఖ సంతోషాలతో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ సంవత్సరం అయిన సందర్భంగా కూడా మరలా ఒకటి వాళ్ళ దుర్గమ్మ వారి ఉత్సవాలు జరుగుతున్నాయి. చాలా మంది భక్తులు మరలా వాళ్ళందరినీ కూడా బంధువులను పిలుచుకొని ఈ యొక్క దుర్గమ్మ వారి ఉత్సవాలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అందరి చర్యాల ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ దుర్గమ్మ గారిని మనసారా కోరుకుంటున్నా. మా చేరియాల ప్రాంత ప్రజలందరినీ ఎప్పుడు కాపాడాలని, సుభిక్షంగా ఉంచాలని, సుఖ సంతోషాలతో ఉండాలని, సంపదలు, ఆయురారోగ్యాలు వారికి ఇవ్వాలని చెప్పేసి ఆ అమ్మవారిని నేను మనసారా కోరుకుంటా ఉన్నాను. బ్రహ్మాండమైన నిర్మాణం చేసిండ్రు. ఆలయ కమిటీ కూడా బ్రహ్మాండంగా పనిచేసిండ్రు. సంవత్సర కాలంలో మంచి నిర్మాణం చేయడమే కాకుండా 2 పండుగలను కూడా అద్భుతంగా చేసినందుకు ఆలయ కమిటీని కూడా నేను అభినందిస్తున్నా. ఖచ్చితంగా ఇటువంటి ఈ దైవ కార్యక్రమాలు ఎప్పుడు కూడా మంచిగా బ్రహ్మాండంగా ఈ విధంగానే జరుపుకోవాలని చెప్పేసి కూడా మనసారా ఆకాంక్షిస్తున్నాను.